చరిత్ర. సరే ఈ చరిత్రను పక్కన పెడతా. ఈయన ఏం చేసిండు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతర దేశాలకు పోయిండు. ఈ ఇతర దేశాలకు పోయినప్పుడు జరిగిన విషయం ఏంది అంటే ఇగో ఇది ఒక్కసారి చూడుర్రి. ఇది కల్వకుంట్ల తారక రామారావు గతంలోనే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన దృశ్యం ఇది. బీఆర్ఎస్ చేసింది ప్రగతి యజ్ఞం, హస్తం చేస్తుంది క్రెడిట్ కార్డ్ చేసే యజ్ఞం. ఏం జరుగుతున్నది అంటే న్యూయార్క్ తర్వాత తన ప్రతిష్టాత్మకమైన 2వ కార్యాలయాన్ని తెలంగాణలో ప్రారంభించింది కంపెనీ. ఇది 2015లో 1676 కోట్ల పెట్టుబడులతో 300 మందికి ఉపాధి కల్పించిన ఆసియం. తర్వాత 2018లో 350 మందికి ఉపాధి కల్పనే నిర్ణయం. 2019లో 2వ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. రాబోయే కాలంలో 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా కూడా 2019లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రధానంగా కూడా పూర్తి స్థాయిలో మనం చూడాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ కేటీఆర్కు సంబంధించి చాలా రకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏం చేసిండంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆర్సీఎంకు సంబంధించి హైదరాబాద్కు సంబంధించి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే కంపెనీ ఏర్పాటు అవుతున్నట్లుగా 2015లోనే ప్రకటించింది. 1676 కోట్లతోని పూర్తి స్థాయిలో ఈ కంపెనీ అనేది కొనసాగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది అనేది ఇది 2015లోనే తెలంగాణలో ప్రారంభించింది. ఇది క్లియర్ కట్టు. యావత్తు తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన యనుమల రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అనేది ఒక్కసారి చూడాలి. ఇక్కడ మీకు కనబడుతుంది ఏంది అంటే పూర్తి స్థాయిలో ఈయన చేసే ఒప్పందాలు, ఈయన చేసే అంశాలన్నీ కూడా మీకు బయటపడితే ఒక 2 నిమిషాలు ఓపిక పట్టుర్రి. ఈయన కథ ఫస్ట్ కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రారాజుగా, హైదరాబాద్ పట్టణానికి దిక్సూచిగా ఆల్రెడీ 2014 నుంచి రకరకాల కంపెనీలను కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత కేవలం కల్వకుంట్ల తారక రామారావుకే దక్కుతుంది. ఇది క్లియర్ కట్టు. ఎందుకంటే ఐటీ విషయంలో ఆయనకున్న భాష మీద కమ్యూనికేషన్ కానీ, ఆయన ఇతర దేశాలలో చదువుకోవడం కానీ, అక్కడ ఉద్యోగరీత్యా చేసిన ఆ పరిస్థితి కానీ అవన్నీ మనం చూసాం. దానితో పాటు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా ఇక్కడికి వస్తే అప్పుడు ఏ విధంగా జరిగింది, ఆ సెమినార్కు సంబంధించి హాల్లో ఎంత అద్భుతంగా ప్రసంగించారు, దాంతోపాటు ఐటీ కంపెనీలకు సంబంధించిన రాయితీలు ఏ విధంగా ఇచ్చారు, ఐటీ కంపెనీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ప్రోత్సహించింది, ఐటీ కంపెనీలను ఉన్నత స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు జరిగింది అనేది మనం చూసాం. ఈ కంపెనీ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో అడుగుపెట్టిన కంపెనీ, ఆసియంకు సంబంధించిన కంపెనీ. ఇది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 2015లోనే అడుగుపెట్టింది. క్లియర్ కట్టు, దీంట్లో ఇంకొక మాట లేదు, ఇంకో డౌట్ లేదు. ఇది కల్వకుంట్ల తారక రామారావు చొరవతో 2015లో అడుగుపెట్టింది. ఇప్పుడు 2019లో కూడా 2వ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది సంస్థ. దాదాపుగా 1500 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించింది. 2015లో కేవలం 300 మంది మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 2018 ఖచ్చితాలకు మరో 50 మంది పెరిగిర్రు. ఇప్పుడు 2019, 23, 24 సరికి 1500 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించింది ఈ సంస్థ. దీన్ని పట్టుకొని మేము పెట్టుబడులు తెస్తాం,